నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. మహిళల ఆరోగ్యంలో ఆధునిక వైద్య విధానాలు ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యంగా లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలతో తక్కువ నొప్పి, తక్కువ కోతల కారణంగా వేగంగా కోలుకునే అవకాశం కూడా కలుగుతోంది. మరోవైపు హై రిస్క్ ప్రెగ్నెన్సీలను ముందుగానే గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణతో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడే అవకాశాలు కూడా పెరిగాయి. ఇంతకీ అసలు లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు ఏ సందర్భాల్లో అవసరమవుతాయి? ఇక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలపైన మనకు తెలియజేయేందుకు మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రఘు తేజస్వి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ముందుగా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి, ఏ సందర్భాల్లో దాన్ని యూజ్ చేస్తారు? సో లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. పూర్వకాలంలో మనం చేసే సర్జరీస్ అన్నీ కూడా ఓపెన్ సర్జరీస్ ఉండేవి. సో ఇప్పుడు చిన్న కట్స్తో, అంటే లైక్ 10 మిల్లీమీటర్, 5 మిల్లీమీటర్ ఇన్సిషన్స్తో, చిన్న చిన్న కోతలతో మనము స్ట్రైట్ ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేసి, కెమెరాని పాస్ చేసి, పెద్ద పెద్ద గడ్డల దగ్గర నుంచి, గర్భసంచి దగ్గర నుంచి చాలా కాంప్లెక్స్ సర్జరీస్ మనము లాప్రోస్కోపీ ద్వారా, రోబోటిక్ ద్వారా చేయగలుగుతున్నాము. వాటిని కీ హోల్ సర్జరీస్ అని కూడా అంటాం. ఓకే, అయితే డాక్టర్, ఇప్పుడు అంటే నార్మల్ సర్జరీకి దీనికి ఏంటి తేడా? నార్మల్ సర్జరీలో ఓపెన్ చేస్తాం, లైక్ సిజేరియన్లో మీరు వినే ఉంటారు, ఓపెన్ సర్జరీ అని అంటాము. సో కోత అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో కీ హోల్ సర్జరీలో చాలా చిన్న చిన్న హోల్స్తో, లైక్ 5 మిల్లీమీటర్, 10 మిల్లీమీటర్ కీ హోల్స్తో మనము ఇన్స్ట్రుమెంట్స్ని పాస్ చేసి సర్జరీస్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఓకే డాక్టర్, అండ్ ఇంకొకటి, గైనకాలజీలో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఏ సందర్భాల్లో దీన్ని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది? సో ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ లేడీస్కి కూడా లాప్రోస్కోపీ సర్జరీలో చాలా యూజెస్ ఉంటాయి. కొంతమందికి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయి ఉంటాయి. ఆ ట్యూబ్స్ మనము లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ అనేవి ఓపెన్ చేయగలుగుతున్నాము. ఒక్కోసారి ట్యూబ్లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఒక్కొక్కసారి రప్చర్ కూడా అవుతాయి అవి. అలాంటి కండిషన్లో మనం లాప్రోస్కోపీ చేయగలుగుతాము. ప్లస్ గర్భసంచికి సంబంధించి, గర్భసంచిలో ఏమన్నా గడ్డలు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ లాంటివి లేదా పాలిప్స్ లాంటివి ఏదన్నా ఉన్నా, లేదా ఒక్కోసారి గోడలు ఉంటాయి, ముల్లెరియన్ అనామలీస్ అంటాం. సో గర్భసంచి లోపల చిన్న చిన్న గోడలలాగా సెప్టమ్ అంటాం, సెప్టమ్ రిసెక్షన్స్కి, వాటికి కూడాను లాప్రోస్కోపీ యూజ్ అవుతుంది. ప్లస్ ఓవరీస్లో, అండాశయాలలో సిస్ట్లు ఉంటాయి, కణతులు ఉంటాయి, అంటే డర్మాయిడ్ సిస్ట్ కానీ లేదా ట్యూమర్స్ కానీ, వీటన్నిటికీ కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా ఎటువంటి గైనకాలజీకి సంబంధించిన సర్జరీనైనా కూడా మనము సక్సెస్ఫుల్గా లాప్రోస్కోపీతో చేయగలము. ఓకే, సో డాక్టర్, అండ్ ఇంకొకటి, ఈ లాప్రోస్కోపీ కాకుండా ఇంకొకటి రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటి ఈ రెండింటికి తేడా ఏంటి? సో లాప్రోస్కోపీ సర్జరీస్ అనేవి సర్జన్ చేస్తారు. చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తుంది అని. సో రోబో చేయదు. సో రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అవి. సో సర్జన్ రోబోటిక్ కన్సోల్లో, ఆపరేషన్ థియేటర్లో ఒక సైడ్ కూర్చొని ఉంటారు. సో సర్జన్ చేతికి హ్యాండ్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. సో ఆ హ్యాండ్ కంట్రోలర్స్ ద్వారా ఫైన్ మూమెంట్స్ని రోబోటిక్ ఆర్మ్స్ పేషెంట్ పైన డాక్ చేసినప్పుడు, సో సర్జన్ ఇక్కడి నుంచి మనము కెమెరాలో చూసుకుంటూ సర్జరీస్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో దీంట్లో మనకి 3D డెప్త్ పర్సెప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఈ రోబోటిక్ కన్సోల్లో ట్రెమర్ ఫిల్టర్ అనేది కూడా ఉంటుంది. దీంతో పాటు టూ ఐస్ ఇన్ ద కెమెరాస్ ఉంటాయి, స్టీరియోస్కోప్ అంటాము. సో మనకి విజన్ పరంగా, డెప్త్ పరంగా, అసెస్మెంట్ పరంగా కాంప్లెక్స్ సర్జరీస్లో రోబోటిక్ సర్జరీస్ అనేవి చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. ఓకే, నైస్. అండ్ డాక్టర్, ఇంకొకటి, ఈ మధ్య ఎక్కువ కాలంలో మనం చాలా మందికి ఒక ఇష్యూస్ అయితే గమనిస్తున్నాం. ఈ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎండ్రోమెట్రియోసిస్ కానివ్వండి, ఓవర్సిస్ సిస్ట్ వంటి కొన్ని సమస్యలు ఉన్నాయో, ఈ విధానం ఎంత మేర వాటికి ఉపయోగపడుతుంది? ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ సర్జరీ. ఎండోమెట్రియోటిక్ సర్జరీ ఈజ్ ఏ కాంప్లెక్స్ సర్జరీ. ఎండోమెట్రియోసిస్లో ఓవరీలో ఉండే సిస్ట్లు అనేవి చాలా అతుకులుగా ఉంటాయి లోపలంతా కూడా. సో కాంప్లెక్స్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోటిక్ సర్జరీస్ని రోబోటిక్ ప్రెసిషన్ చేయగలుగుతున్నాము. సో లాప్రోస్కోపీలో కూడా ఇదే సర్జరీస్ పర్ఫామ్ చేయొచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రోబోటిక్, ఎండోమెట్రియోటిక్ లాంటి సర్జరీస్ డీప్ పెల్విస్లో అవి ఇంపాక్ట్ అయి ఉంటాయి. ప్లస్ బవెల్ ఇన్వాల్వ్మెంట్, యూరిటరీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎండోమెట్రియోసిస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ని మనము రోబోటిక్ ఆర్మ్స్, వాటికి 7 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది.
సో లాప్రోస్కోపీలో వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ స్ట్రైట్గా ఉంటాయి. అయితే రోబోటిక్ ఆర్మ్స్ ఉండే ఇన్స్ట్రుమెంట్స్ 7 degrees ఆఫ్ ఫ్రీడమ్తో మొత్తం 360 degrees ఇలా మనం తిప్పగలుగుతాం వాటిని యూజింగ్ సర్జన్ హ్యాండ్ కంట్రోల్స్. దానివల్ల మనకి డెక్స్టరిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సర్జరీ అనేది ఈజీగా చేయగలుగుతాము, బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో రీచ్ అవ్వలేని డీపర్ పెల్విక్ ఏరియాస్లో కూడా మనము ఆరామ్సే రోబోటిక్ ద్వారా మనము రీచ్ అయ్యి సర్జరీ అనేది మినిమల్ కాంప్లికేషన్స్తో, మినిమల్ బ్లడ్ లాస్తో హైలీ ఎఫిషియెంట్గా మనము పర్ఫామ్ అనేది చేయగలుగుతున్నాం. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి, ఈ లాప్రోస్కోపిక్ మరియు ఈ రోబోటిక్ ఈ 2 సర్జరీస్లో ప్రధానమైన తేడాలేంటి? తేడాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సర్జరీ, డిపెండ్స్ ఆన్ పేషెంట్స్ చాయిస్, ఇట్ డిపెండ్స్ ఆన్ సర్జన్స్ చాయిస్. లాప్రోస్కోపీలో చేసే సర్జరీస్ అన్నీ కూడా మనం రోబోటిక్లో చేయొచ్చు. కాకపోతే పేషెంట్ కాస్ట్ని బట్టి, అఫోర్డబిలిటీని బట్టి, లేదా కాంప్లెక్సిటీ ఆఫ్ ద సర్జరీని బట్టి మనం ఆ సర్జరీని రోబోటిక్ ద్వారా చేస్తే పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా, లాప్రోస్కోపీ ద్వారా చేస్తే పేషెంట్కి బెనిఫిట్ అవుతుందా అనే డెసిషన్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవుతాం. ఓకే, అండ్ డాక్టర్ ఈ లాప్రోస్కోపీ అంటే పెద్దగా రక్తస్రావం అవ్వదు, ఇలాంటివి అన్నీ కూడా వింటుంటాం. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల రోగికి నొప్పి కానీ రక్తస్రావం హాస్పిటల్లో ఉండే సమయంలో తగ్గుతుందా? డెఫినెట్లీ తగ్గుతుంది. లాప్రోస్కోపీ అయినా సరే, రోబోటిక్ సర్జరీ అయినా సరే, వెజల్ సీలింగ్ డివైజెస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఏవైతే రక్తనాళాలు ఉంటాయో వాటిని మనము ఇమ్మీడియట్గా కోయాగులేట్ అనేది చేయగలము, వాటి నుంచి రక్తస్రావం అనేది మనము ఆపగలము. మినిమల్ బ్లడ్ లాస్లో ఈ లాప్రోస్కోపీ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, చిన్న చిన్న కోతలు ఉంటాయి, హాస్పిటల్ స్టే అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సర్జరీ తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా they can go back to their work, they can perform their daily activities and recovery అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ అండ్ ఇందాక మీరు అన్నట్లు కూడా నార్మల్లీ సర్జరీ అంటే కూడా కొన్ని నెలల తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్స్ గతంలో చాలాసార్లు చెప్పారు. బట్ ఇప్పుడు ఈ సర్జరీస్ తర్వాత అంటే మళ్ళీ మన నార్మల్ డైలీ రొటీన్ కానీ సాధారణ పనులు చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సర్జరీస్ చేసిన తర్వాత వితిన్ 1 dayలో కూడా మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. కొన్ని సింపుల్ సర్జరీస్ డే కేర్లో కూడా అయిపోతున్నాయి. లైక్ మార్నింగ్ పేషెంట్ అడ్మిట్ అవుతే ఈవినింగ్ కూడా మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. వితిన్ 1 or 2 days వాళ్ళు వర్క్ కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇట్ డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద సర్జరీ. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 days హాస్పిటల్లో ఉంటే ఎనీ కాంప్లెక్స్ సర్జరీకి పేషెంట్ మనం డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. వితిన్ 1 week దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్. అండ్ వూండ్ ఇన్ఫెక్షన్ అనే రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు పూర్వకాలంలో పెద్ద కోతలు ఏవైతే ఇస్తారో కుట్లు మానడం లేదని కానీ, కుట్ల నుంచి చీము గారుతుంది అనేది కానీ, కుట్లో ఇన్ఫెక్షన్ వల్ల కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. దానివల్ల నీళ్లు లోపలికి వెళ్ళకూడదు, బెడ్ రెస్ట్ ఎక్కువ ఉండాలి, 1 నెల వరకు బెడ్లోనే ఉండాలి అనేవి చెప్పేవాళ్ళు. సో వెన్ ఇట్ కమ్స్ టు లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీస్, ఇన్సిషన్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల వూండ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఫాస్ట్గా రికవరీ అనేది త్వరగా అవుతారు. ఓకే, అండ్ డాక్టర్ ఇంకొకటి, ప్రతి మహిళకి ఈ రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ వాళ్ళకి చేయవచ్చా? అండ్ ఇంకోటి, వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ సర్జరీ అవసరం ఉంటుంది? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లాప్రోస్కోపీలో, రోబోటిక్లో సర్జరీస్ అనేవి మనము చేయగలుగుతున్నాము. కొన్నిసార్లు మాత్రమే, లైక్ కాంట్రా ఇండికేషన్స్ అంటాం. లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ కాంట్రా ఇండికేషన్స్ ఏముంటాయంటే, మనం ఈ సర్జరీస్ పర్ఫామ్ చేయకముందు కడుపులో గ్యాస్ అనేది ఇన్సఫ్లేట్ చేస్తాం, న్యూమోపెరిటోనియం అని అంటాం. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ ప్రెషర్, అబ్డామిన్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు లంగ్స్ పైన కానీ హార్ట్ పైన కానీ ప్రెషర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, సివియర్ లంగ్ డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి కానీ ఈ లాప్రోస్కోపీ సర్జరీస్ ఈ న్యూమోపెరిటోనియం కాంట్రా ఇండికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము చేయడానికి వీలవ్వదు. అదర్వైజ్ వెన్ ప్రీ అనస్థీషియా ఫిట్నెస్, ప్రీ అనస్థీషియా చెకప్ అనేది మనం ముందుగానే చేయించి, ఇఫ్ పేషెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్, వీ కెన్ కాన్ఫిడెంట్లీ డూ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి ఫైనల్గా, ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ రోబోటిక్స్ గురించి మాట్లాడే ముందు కూడా ఇంకొకటి ఏంటంటే, ఫైనల్గా ఈ సర్జరీస్ చేసుకున్న వాళ్ళకి రికవరీ టైంకి ఇంత పడుతుందని చెప్పేసి త్వరగా కోలుకోవచ్చు అని చెప్పారు కదా. సో వీళ్ళు ఎవరైతే సర్జరీస్కి వెళ్ళారో ఇప్పటి వరకు వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా హీల్ అయిపోతాయి. 1 week తర్వాత వాళ్ళు రికవరీకి వస్తారు, వర్క్కి వెళ్ళిపోతారు. సో లాప్రోస్కోపీ ద్వారా కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, సర్జరీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ. అంటే గతంలో కూడా ఈ సర్జరీస్ ఏమైనా చేస్తుంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇన్ఫెక్షన్లు, ఇందాక మీరు చెప్పినట్లు కుట్లలో ఏమైనా తేడా ఉన్నా కాస్త వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేవి. సో వీటి వల్ల అలాంటివి ఏమి ఉండవు కదా?
ఈ సర్జరీస్ అనేవి కీ హోల్స్ ద్వారా జరుగుతాయి. సో చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇస్తున్నాం కాబట్టి వూండ్ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మటుకు తగ్గుతుంది. ఎనీవే మనం లాప్రోస్కోపీ రోబోటిక్ సర్జరీస్ ఇచ్చినా వీ విల్ బి గివింగ్ యాంటీబయాటిక్ కవర్ ఆల్సో, వీ విల్ బి టేకింగ్ ద అండర్లయింగ్ కోమార్బిడ్ కండిషన్స్ ఆఫ్ ది పేషెంట్ ఆల్సో. సో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దీన్ని ఏ పరిస్థితుల్లో మనం హై రిస్క్ అని అంటాము, అండ్ గర్భధారణ హై రిస్క్ ప్రెగ్నెన్సీగా ఎప్పుడు పరిగణిస్తారు? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఏ లేడీకి అవుతూ వస్తుందో తన ఏజ్ మోర్ దాన్ 35 years ఉన్నా కూడా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మనం లెక్క కడతాము. ప్లస్ ప్రెగ్నెంట్ లేడీకి కోమార్బిడిటీస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఆటోఇమ్యూన్ కండిషన్స్ కానీ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాము. లేదా ప్రెగ్నెన్సీలో ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటే కూడా దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో ప్లసెంటా అనేది మాయ పైన ఉంటుంది నార్మల్గా. సో ప్లసెంటా కింద ఉండే కండిషన్లో ప్లసెంటా అక్రిటా స్పెక్ట్రమ్ అని, ప్లసెంటా ప్రీవియా అని మాయ కిందికి ఉండి అది గర్భసంచి గోడకి గట్టిగా అతుక్కుపోయినా లేదా చొచ్చుకుపోయి మూత్రం సంచిలోకి చొచ్చుకుపోయినా ప్లసెంటా పర్క్రిటా స్పెక్ట్రమ్ అని అంటాం. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా హై రిస్క్ కండిషన్స్ ఉంటాయి. ఒకసారి ప్రీటర్మ్ డెలివరీస్ అవుతూ ఉంటాయి, నెలలు నిండక ముందే ఉమ్మునీరు అనేది పోతూ ఉంటుంది 6 నెలలో 7 నెలలో, అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో ఉంటే కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో ఇవన్నీ కూడా ప్లసెంటల్ ఫ్యాక్టర్స్, ఫీటల్ ఫ్యాక్టర్స్, మెటర్నల్ ఫ్యాక్టర్స్ కింద మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని డివైడ్ చేస్తాం. ఓకే, సో డాక్టర్ అంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు నార్మల్గా అంటే కొంతమంది ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత కూడా ఈవెన్ చాలా మంది ఈ మధ్య సోషల్ మీడియా వల్ల తెలుస్తూ వస్తున్నాయి, ఈవెన్ 40s కూడా పిల్లల్ని అంటున్నారు, అందరు బాగానే ఉంటున్నారు అని చెప్పేసి అంటారు. అంటే ఈ 35 years తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే దాన్ని ఎందుకు హై రిస్క్గా పరిగణించాలి? సో 35 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి బీపీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది, సో వాళ్ళకి బేబీ గ్రోత్ రిస్ట్రిక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఈవెన్ దో ఇట్ ఈస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మనము డాక్టర్ల పర్యవేక్షణలో ఫ్రీక్వెంట్గా బేబీకి స్కాన్స్ అవి చేసి, బీపీ మానిటరింగ్ చేసి, షుగర్ మానిటరింగ్ చేసి we can make it as a decent and very good outcome pregnancy also these days with the advanced technology and equipment and ultrasound scans available. ఓకే, సో డాక్టర్ అండ్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ చాలా మన లైఫ్ స్టైల్స్ అన్ని మారిపోయాయి. మధ్య చాలా మంది లేడీస్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం, బీపీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో మీరు ఇందాక అన్నట్లు తల్లి వయసు కానివ్వండి, ఈవెన్ డయాబెటీస్, వాట్ ఎవర్ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ పైన అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? సో నార్మల్గా 2 రకాలుగా మనము ఈ హై రిస్క్ ఫ్యాక్టర్స్ని చెప్తాము. ఒక లేడీకి ఫస్ట్లో బీపీ ఉండదు, షుగర్ ఉండదు, తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత స్లోలీ తను ఈ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రావడం కానీ, బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ జరుగుతుంది. ఇది ఒక కండిషన్. అదే ఇంకొక కండిషన్ వచ్చేసి ఆల్రెడీ ప్రెగ్నెంట్ లేడీకి చిన్నప్పటి నుంచి లేదా చిన్న వయసు నుంచి బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ ఉంటుంది, వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం, ఈ 2 అనేది డిఫరెంట్ ఇష్యూస్. సో వాళ్ళకి ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉంటే గాన సో ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ పైన వాళ్ళని స్విచ్ ఆన్ చేసి అప్పుడు మనం ప్రెగ్నెన్సీని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పర్ఫెక్ట్ కండిషన్స్లో మనం ప్లాన్ చేయగలిగినట్లయితే అవుట్కమ్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. ఓకే, సో డాక్టర్ అండ్ ఇందాక మీరు ఒక కండిషన్ గురించి చెప్పారు. ఈవెన్ నేను కూడా నా డైలీ రొటీన్లో కానీ కొంతమందిని నేను ఇప్పటి వరకు చూసిన వరకు చాలామంది ఈవెన్ వాళ్ళ 40sలో ఆ ఏజ్ వాళ్ళు కూడా లేడీస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకు బీపీ ట్రిగ్గర్ అయినా, థైరాయిడ్ ట్రిగ్గర్ అయినా స్టిల్ వాళ్ళు ఇప్పటికీ ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా ట్రిగ్గర్ అవుతుంది? ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? సో ప్రెగ్నెన్సీ అనేది ఇమ్యూనో సప్రెస్డ్ స్టేట్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ అంటాం. సో ఒక ఫీమేల్ యొక్క ఇమ్యూనిటీ కెపాసిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది టు అడాప్ట్ ద బేబీ. ఇట్స్ ఏ గాడ్స్ గివెన్ నేచర్స్ థింగ్. సో మనకేమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు త్వరగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదా ఫ్యామిలీ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికన్నా బీపీ షుగర్ లాంటి డిసీజెస్ ఉండొచ్చు. వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల, సరైన డోసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకొని, సపోజ్ థైరాయిడ్ ఉంది, TSH వాల్యూని బట్టి థైరాయిడ్ డోస్ అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో బీపీ కట్ ఆఫ్ 140/90 ఉంటుంది ప్రెగ్నెన్సీలో. దానికంటే మరీ ఎక్కువగా ఉంటే బీపర్స్ అనేవి మానిటర్ చేస్తూ ఉంటాము. ఎంత ఫాస్టింగ్ షుగర్ ఉంది, ఎంత తిన్న తర్వాత షుగర్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళ షుగర్ మెడికేషన్ ఆర్ ఇన్సులిన్ అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
విత్ ప్రాపర్ గైడెన్స్ ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అన్ఈవెంట్ఫుల్గా డెలివరీ వరకు ఏం కాంప్లికేషన్స్ లేకోకుండా అవుతాయి. కానీ ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ అనేవి 6 వీక్స్ వరకు లేడీలో అలానే ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ. సో ఈ 6 వీక్స్ తర్వాత మనం ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. సో బీపీ అనేది కంట్రోల్ ఉందా లేదా, షుగర్ అనేది కంట్రోల్లో ఉందా లేదా, సో ప్రెగ్నెన్సీ హార్మోన్ ఎఫెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో అవి నార్మల్గా ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ స్టేటస్ వల్ల కానీ వాళ్ళు పర్మనెంట్గా హైపోథైరాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పర్మనెంట్గా వాళ్ళు బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు డెలివరీ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి బీపీ కంట్రోల్లో ఉండేలా, షుగర్ కంట్రోల్లో ఉండేలా, థైరాయిడ్ కంట్రోల్లో ఉండేలా ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకోగలిగితే వాళ్ళు జాగ్రత్త వల్ల వాళ్ళు సేఫ్గా బయటపడచ్చు. సో ఈవెన్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ముందుగానే ఇలా ఉంటే కూడా ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్. సో ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటే మీరు అన్నట్లు ఆ టైం దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. వెరీ నైస్. అండ్ డాక్టర్, ఇంకోటి, ఈ గర్భధారణకు ముందే చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి, వాటికి సంబంధించి ఒకసారి? సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని అంటాము. ఎస్పెషల్లీ మ్యారేజ్ రీసెంట్గా అయిన వాళ్ళు కానీ కపుల్ కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికంటే ముందర మా దగ్గరికి ఒక ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి రావాల్సి ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు మేల్స్, వాళ్ళ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా కోమార్బిడిటీస్ ఉన్నాయా, మేల్స్కి ఏమన్నా అడిక్షన్స్ ఉన్నాయా లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, విచ్ ఇన్ టర్న్ విల్ అఫెక్ట్ ద స్పర్మ్ కౌంట్. అవన్నీ కూడా మనం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉందా లేదా, వాళ్ళకి ఏమైనా అండర్లైన్ కోమార్బిడిటీస్ ఉంటే అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ సెమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, ఇవన్నీ మేల్స్కి సంబంధించిన కొన్ని పరీక్షలు అనేవి మనం చేస్తాము. ఫిమేల్స్కి సంబంధించి ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఒక బేసిక్ స్కాన్, ఎండోమెట్రియల్ పొర అంతా కరెక్ట్గా ఫామ్ అవుతుందా, ఫాలికల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయా లేదా, ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, జెనెటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్లో ఒకవేళ మేనరిక వివాహాలు లేకపోతే జెనెటిక్గా జన్యుపరంగా ఏమైనా లోపాలు ఉన్న పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఏమైనా కొన్ని డిసీజెస్కి ఒకవేళ మేనరిక వివాహాలు అయితే క్యారియర్స్గా వాళ్ళిద్దరూ ఉన్నారా, మేనబావ అలాంటి పెళ్ళిళ్ళు అయినప్పుడు. సో ఇలాంటి కొన్ని టెస్ట్లు ప్లస్ బేసిక్ బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ వర్కప్, వైరల్ మార్కర్స్ వర్కప్ అనేది వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి కూర్చోబెట్టి టెస్ట్లన్నీ చేసిన తర్వాత మనము వైఫ్ని ప్రెగ్నెన్సీకి 3 months ముందర నుంచే ప్లాన్ చేసుకోవడానికి ముందే ప్రీనాటల్స్ అంటాం, అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ మెడికేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ అనేది హెల్దీగా పుడుతుంది, ప్లస్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివన్నీ కూడా లేకోకుండా, అవయవ లోపాలు అనేవి కూడా ఏం లేకోకుండా హెల్దీ బేబీ పుట్టే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా కొత్తగా తెలియనివి ఏమన్నా బయటపడితే కూడా అవన్నీ మనం కంట్రోల్లో పెట్టి ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ ఆ కపుల్కి మనం ప్రెగ్నెన్సీ అనేది ఇఫ్ దే కెన్ స్టార్ట్ దేర్ జర్నీ హ్యాపీలీ, దెన్ హ్యాపీ జర్నీ విల్ లీడ్స్ టు హ్యాపీ డెస్టినేషన్ విత్ బేబీ ఆల్సో. ఎస్. అయితే డాక్టర్, ఇంకోటి, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ నేను చెప్పినట్టు, ప్లస్ వెన్ ఇట్ కమ్స్ టు బేబీ, సపోజ్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, సో వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ లొకేషన్, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉందా, యుట్రస్లో ప్రెగ్నెన్సీ ఉందా అని ఒక స్కాన్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఎన్టీ స్కాన్, ఫస్ట్ 3 monthsలో ఎన్టీ స్కాన్ అనేది చేస్తాము. దాంతో డబుల్ మార్కర్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము. వాళ్ళకి డౌన్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ లాంటివి ఏమైనా సిండ్రోమ్స్ ఉన్నాయా బేబీకి అని రూల్ అవుట్ చేయడానికి. తర్వాత 5th monthలో టీఫా స్కాన్ చేస్తాము. దట్ ఈస్ టార్గెటెడ్ అనామలీ స్కాన్, ఏమన్నా అనామలీస్ ఉన్నాయా బేబీకి, అన్ని అవయవాలు సరిగ్గా ఫామ్ అయ్యాయా లేదా అని ఒకసారి టెస్ట్ చేస్తాము. తర్వాత 28 weeksలో గ్రోత్ స్కాన్, బేబీ బరువు అనేది ఎంత ఉంది అనేది మనం చూస్తాము. ఒకవేళ 28 weeks గ్రోత్ స్కాన్లో బరువు కనుక తగ్గుతుంది, బేబీ ఉండాల్సినంత కంటే బరువు లేదు అంటే దానికి తగ్గ కారణాలన్నీ విశ్లేషించుకొని ఫ్రీక్వెంట్గా నెలకు ఒకసారి బేబీ గ్రోత్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, బ్లడ్ సప్లై అంటే డాప్లర్ అంటాం, అల్ట్రాసౌండ్ డాప్లర్ ప్రాపర్గా ఉందా లేదా, ఉమ్మునీరు అనేది సరిగ్గా ఉందా లేదా అనేది మనము ఫ్రీక్వెంట్గా డిపెండింగ్ ఆన్ ద హై రిస్క్ సిచ్యువేషన్ మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో బేబీని స్కానింగ్స్ ద్వారా వెయిట్స్ ఎలాగో మానిటర్ చేస్తాము, మదర్ని కూడా అలానే మూమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా, గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, టైంకి ఫుడ్ తీసుకుంటున్నారా, మెడిసిన్స్ తీసుకుంటున్నారా, వైటల్స్ అనేవి ఎలా ఉన్నాయి, బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటి కండిషన్స్ అన్నీ కంట్రోల్గా ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏమైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అని బేబీని, మదర్ని ఇద్దరిని కలిపి మల్టీడిసిప్లినరీ అప్రోచ్ ద్వారా మనము సేఫ్ కావాలని డెస్టినేషన్ అనేది జర్నీని మనము
ప్రెగ్నెన్సీ జర్నీని ఫినిష్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో డాక్టర్ నార్మల్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి? సో ప్రెగ్నెన్సీని మనము 3 పార్ట్స్గా డివైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ 3 నెలల్లో వాళ్ళకి బ్లీడింగ్ ఏదైనా స్టార్ట్ అయినా, స్పాటింగ్ ఏదైనా స్టార్ట్ అయినా, లేదా వామిటింగ్స్ అనేవి చాలా విపరీతంగా హైపరెమిసిస్ గ్రావిడారం అని అంటాం, వాటర్ తీసుకుంటే కూడా వామిటింగ్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నా, అలాంటి కండిషన్లో మనము డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అవి దేర్ ఆర్ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఓకే, తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో బేబీకి ఏదైనా ఉమ్మునీరు ఏదైనా పోతూ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నా, ఫీవర్స్ ఏమన్నా వస్తూ ఉన్నా మదర్కి, అప్పుడు మూమెంట్స్ తగ్గినప్పుడు, ఇలాంటి కండిషన్లో మనము సెకండ్ ట్రైమిస్టర్లో డెఫినెట్గా డాక్టర్ని అనేది అప్రోచ్ అవ్వాలి. థర్డ్ ట్రైమిస్టర్ 7th మంత్ నుంచి డెలివరీ టైంలో ఎస్పెషల్లీ మూమెంట్స్ చూసుకుంటూ ఉండాలి. మూమెంట్స్ తగ్గితే కూడా రావాలి. దాంతోపాటు బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా, మాయ విచ్చుకపోతున్నా, బీపీ ఎక్కువ ఉంటున్నా, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటున్నా, థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉంటున్నా, వాళ్ళకి ఉమ్మునీరు ముందే పోతున్నా, లేదా చాలామంది వైట్ డిశ్చార్జ్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. సో అది నిజంగానే వైట్ డిశ్చార్జా లేదా ఉమ్మునీరా అనేది కూడా కన్ఫర్మేషన్కి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని వచ్చి సంప్రదించవలసి ఉంటుంది. సో లేదా వాళ్ళకి ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా ఆయాసం వస్తూ ఉంటుంది. అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ అంటాం. రక్తం చాలా తక్కువగా ఉండి కొంచెం సేపు మెట్లు ఎక్కితే కూడా ఆయాసం వస్తుంది వాళ్ళకి. లేదా డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోతూ ఉంటారు, అంతగా ఆయాసంగా ఉంటారు వాళ్ళు. ఈజీ ఫెటిగబిలిటీ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా బ్లడ్ తక్కువగా ఉందా, ఒకవేళ మనము ముందుగానే బ్లడ్ తక్కువ ఉంది అని మనం గమనించగలిగితే కనుక వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్ సప్లిమెంటేషన్ 1 టైం వేసుకుని 2 టైమ్స్ వేసుకోమని చెప్పడం కానీ, ఐరన్ రిచ్ డైట్ తీసుకోమని చెప్పడం కానీ, లేదా మరీ తక్కువగా ఉంటే కనుక <5 అట్లా ఉన్నప్పుడు ట్రాన్స్ఫ్యూజన్స్ అడ్వైస్ చేయడం కానీ. సో ఇవన్నీ కూడా మనం ప్రెగ్నెంట్ లేడీస్కి జాగ్రత్తలను చెప్పవలసి ఉంటుంది. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి సెకండ్ ట్రైమిస్టర్లో కూడా నాకు తెలిసిన ఒకరు చూసాను నేను. నార్మల్లీ ఆఫ్టర్ 5 months తనకు పడిన తర్వాత కూడా ఎన్టీ స్కాన్లో కూడా, టిఫా స్కాన్లో కూడా అంతా బాగానే ఉంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ దట్ తనకి బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి నోటీస్ చేయడం జరిగింది. సో ఏంటి, దీన్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీగా కన్సిడర్ చేస్తారా? యా, డెఫినెట్లీ. సో టిఫా స్కాన్లో మాయ అనే పొజిషన్ ఎక్కడుంది అనే దాన్ని చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో మాయ కిందికి ఉన్న, మాయ విచ్చుకుపోయిన అబ్రప్షన్ అంటాం, లేదా మాయ కిందికి ఉన్న ప్లసెంటా ప్రీవి అంటాం. అలాంటి కండిషన్లో బేబీ తల పైకి ఉండి మాయ కిందికి ఉంటుంది. ఓకే, సో గర్భాశయ ముఖద్వారం దగ్గర మాయ అనేది అడ్డుపడుతుంటుంది. సో ఆ మాయ విచ్చుకుపోయినా, సపరేట్ అయినా, లేదా వాళ్ళు స్ట్రెన్యస్ ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా అప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. ఎనీ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఇంకొక కండిషన్ వాసా ప్రీవియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మదర్ బ్లీడింగ్, ప్లసెంటా బ్లీడింగే కాకుండా బేబీ బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ రెడ్ ఫ్లాగ్ సైన్ అండ్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అండ్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ అప్రోచ్ డాక్టర్ అండ్ టేక్ ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. ఓకే, సో డాక్టర్ అండ్ ఇంకొకటి, ఈ ప్రెగ్నెన్సీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ పర్టికులర్లీ ఈ ఫుడ్ విషయంలో కానివ్వండి, వ్యాయామం, మందుల వంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడిసిన్స్ అయితే వాళ్ళకి నార్మల్గా రొటీన్గా ఐరన్, కాల్షియంతో పాటు వాళ్ళ కోమాబిలిటీస్ ఇచ్చే మెడిసిన్స్తో పాటు వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఎక్సర్సైజెస్ అంటే లైక్ మాయ కిందికి లేకోకుండా మాయ పైకి ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ అంతా లో రిస్క్గా ఉన్నప్పుడు మాత్రం మనము థర్డ్ ట్రైమిస్టర్ తర్వాత ఎక్సర్సైజెస్ చేయండి, యోగా చేయండి, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాము. లేదు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాయ కిందికి ఉన్నా లేదా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడే మాత్రమే మనం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాము. అదర్వైజ్ ఎనీ ప్రెగ్నెంట్ లేడీ మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour కంఫర్టబుల్గా తిన్న తర్వాత వాకింగ్ అనేది వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ ఫైనల్గా గర్భం దాల్చాలని ప్లాన్ చేస్తున్న మహిళలకి మీరిచ్చే ముఖ్యమైన సలహా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ పేజెస్ ఆఫ్ ఏ ఉమెన్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ద జర్నీ హ్యాపీలీ. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రాపర్ డైట్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అనేవి వాళ్ళు సెట్ చేసుకోవాలి. సో సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా ఒక బేసిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగానే ముందే వాళ్ళకు చేయించుకున్నట్లయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ముందుగానే మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా గుర్తించి వాళ్ళని కరెక్ట్ చేసి వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్ ఫ్రమ్ ద 3 months బిఫోర్
సేఫ్లీ. సో డాక్టర్, మనకు ఆడియన్స్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నార్మల్లీ అబార్షన్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, వారికి మీరు ఇచ్చే సలహా? సో అబార్షన్ అనేది స్పాంటేనియస్ అబార్షన్ అయిందా, లేదా వీళ్ళు ప్రెగ్నెన్సీని వద్దనుకొని మెడికల్ టర్మినేషన్ చేయించుకున్నారా, లేదంటే బేబీకి ఏదైనా అనామలీ ఉండి టర్మినేషన్ అయిపోయిందా, లేదా గర్భసంచి ముఖద్వారం చాలా లూజ్గా ఉండి అదంతా కదే సెకండ్ ట్రైమిస్టర్లో స్పాంటేనియస్ అబార్షన్ అయిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్కి గల ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఒక అబార్షన్ అయిన తర్వాత గర్భసంచికి మనము రెస్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. సో మినిమం 3 months గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందర మినిమం 3 months గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ అనేది వాళ్ళ గర్భసంచి బాడీ రికవరీకి, వాళ్ళ యుట్రస్ రికవరీకి, అప్పుడు అబార్షన్ టైంలో బ్లడ్ లాస్ ఏదైతే అయిందో అది మళ్ళీ సప్లిమెంటేషన్ అయ్యి వాళ్ళకి బాడీలో మళ్ళీ బ్లడ్ రికవరీకి హెల్ప్ అవుతుంది. సో 3 months అనేది ఐడియల్ మినిమం గ్యాప్ తీసుకోవాలి. ఆ గ్యాప్ తర్వాత దెన్ డెఫినెట్లీ విత్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ దే కెన్ ప్లాన్ దేర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇఫ్ యూ కెన్ అడ్రస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ద ప్రీవియస్ అబార్షన్. కొంతమంది గర్భసంచి సెకండ్ ట్రైమిస్టర్లో లెంత్ సర్విక్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా అబార్షన్స్ అవుతాయి. వాళ్ళకి నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర సర్వైకల్ స్టిచ్ అంటాం, గర్భసంచి కుట్లు అంటాం, కింద గర్భసంచి వదులుగా ఉందని కుట్టు వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి అంటాం. అలాంటిది ఏదైనా అవసరమైతే వాళ్ళు దే కెన్ గో ఫర్ ఎ స్టిచ్ బిఫోర్ అండ్ దెన్ దే కెన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో బేస్డ్ ఆన్ అబార్షన్ ఎలా అయిందో దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇంకోటి 3 months పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ అయితే మస్ట్గా ఉండాలి, సో దట్ బాడీ రికవర్ అవుతుంది. ఓకే. సో డాక్టర్, ఫైనల్గా మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? సో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ హై రిస్క్ రెఫరల్ టెర్షరీ సెంటర్. మా దగ్గరకు వచ్చే ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడాను హై రిస్క్ ప్రెగ్నెన్సీసే ఉంటాయి. We have in-house 24/7 critical care obstetric ICU team, anesthesia team, 24/7 OT team, and NICU is the best part of Medicover Women and Child. So 600-gram baby కూడా మెడికవర్ ఎన్ఐసియులో రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 600 grams baby. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎన్ఐసియు కేర్ వీ హ్యావ్ ఇన్ అవర్ సెటప్. అండ్ వీ హ్యావ్ అన్ ఇన్-హౌస్ బ్లడ్ బ్యాంక్. సో డెలివరీ అయ్యే టైంలో ఒకవేళ బ్లడ్ లాస్ ఏదన్నా అవుతే వీ హ్యావ్ ఇన్-హౌస్ బ్లడ్ బ్యాంక్ టు కవర్. And we have medical obstetric ICU. So we have all the equipped ventilators. We have all the equipped necessary facilities, infrastructure, ultrasounds and fetal medicine specialists also. So pregnancy plan చేసుకునే ముందు వరకు డెలివరీ అయిన తర్వాత బేబీని తీసుకొని వెళ్ళడానికి వరకు ఏమేం ఫెసిలిటీస్ అవసరమవుతాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ ఈస్ హ్యావింగ్. అండ్ వీ డీల్ విత్ ఆల్ హై రిస్క్ ఆబ్స్టెట్రిక్ కేసెస్, ఆల్ హై రిస్క్ NICU cases. Also we have excellent pediatric surgical team is top notch in our మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్. సో పిల్లలకి కూడా అంటే న్యూనేట్స్ పుట్టిన బేబీస్ కూడా ఏదైనా సర్జరీస్ అవసరమైతే వీ డూ laparoscopically. So that kind of pediatric surgical expertise is available at Medicover Women and Child Hospital. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు, చాలా విషయాలు మా అందరికీ నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో మొత్తం మీద డాక్టర్ గారు చెప్పిన అంశాలు అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.